మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రహచారం బాగాలేకే పోచారం వేరే పార్టీలోకి వెళ్లారని, మునిగిపోయే పడవ ఎక్కి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు శాసనసభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తనను మోసం చేస్తారని అనుకున్నానని, అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా నమ్మక ద్రోహం చేశారని కేటీఆర్ ఆరోపించారు. గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది. గంతే, ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా? అసలు నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా? అసలు ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్నే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్ గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరం ఆ పెద్ద మనిషికి. అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా. పోచారం గారు కూడా మోసం చేసిండు.